నమస్కారం, స్వాగతం యుఎస్ టీవీ న్యూస్ ఛానల్ కు. దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు. ఆ మహానుభావుడు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశ చరిత్రలో పేదల కోసం ఎంతో పేదవాని కన్నెత్తి ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ ఫలాలు అందజేసి ఆ ఫలాలతో పేదవాడు బాగుండే ఉద్దేశంతో మన దివంగత ముఖ్యమంత్రి ఈ రోజు జన్మదిన సందర్భంగా ఆయనకు మనము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ ఫలాలు అందజేశాడు. అలాగే 108 అయితేమి, 104 అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీ అయితేనేమి, ఇలా పేదవానికి అన్ని విధాలుగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్ని విధాల ప్రజలు అందజేసినాడు. ఇవాళ ఆయనకు ఆత్మశాంతి జరుగుతూ ఇవాళ ఆయన జన్మదిన వేడుకలు మన ముదిగుబ్బలో రాష్ట్రంలో ప్రతి వాడ రాజశేఖర రెడ్డి జన్మదిన అందరూ జరుపుకుంటారు. కాబట్టి మనం కూడా ముదిగుబ్బ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఆ మహానుభావుడు పేదల రైతు బాంధవుడు. ఎందుకంటే పేదల కోసం, పేదవాని కోసమే ఈ ఎలా ఉండాలి ఉద్దేశం ఆయన సంక్షేమ పథకాలు పెట్టి అన్ని విధాలు ఆదుకున్నాడు. కాబట్టి మహిళలైతేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఒక పేద విద్యార్థి ఇవాళ ఆ కుటుంబంలో చదువుకోలేకపోతే ఆయన ఫీజులో రియంబర్స్మెంట్ పెట్టి పెద్ద చదువులు పంపించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టిన విద్యార్థుల ఘనత మన రాజశేఖర రెడ్డి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది మాట తప్పని మనమ తప్పని మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ లో రైతులకు ఉచిత విద్యుత్ పైన ఫస్ట్ సంతకం చేసి రైతు బాంధవుడు గారిని నిరూపించుకున్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ప్రతి ఎమ్మెల్యే ఒక విలేజ్ కి ఎమ్మెల్యేకి 400-500 ఇల్లు ఇచ్చేవారు.
ఆయన ఒక పల్లెకు 15 ఇంటికి ఇచ్చేవాడు. కానీ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి విలేజ్ లోనూ ఒక ఎక్కడే గానీ కొట్టాలనేది ఉండకూడదు, పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ అనేది విపరీతంగా ప్రజలకు ఉపయోగపడింది. ఆ మహానాయకునికి మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన ప్రతి ఒక్క గుండెల్లోనూ ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయినారు. మరి మహానేతకు నివాళి పదవి కోసము కాదు, పేదల కోసం నడిచిన నడక నీవు, పేరు కోసం కాదు, పేదల చిరునవ్వు కోసం స్మరించిన మనసు నీది. అలాగే రైతు కష్టాల్లో కన్నీరును ఆపేసిన ఆయన చాలా సంతోషంగా ప్రతి రైతులో కూడా చాలా కష్టాలు పడ్డారు. రైతు మహారాజు అంటారు, రైతే రాజు అంటారు. కానీ ఎక్కడుంది ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనకు రైతే రాజు అనేది కనిపించలేదు ఎక్కడే గాని. కానీ మహనీయుడు మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆధీనంలో రైతుకు చాలా గొప్ప పేరు ఉంది ఆయనకు. అలాగే రోగి